హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో తెలుగు గేమర్. వీడియో స్టార్ట్ చేసే ముందు కన్నా నేను మీకు ఒకటి చెప్పాలి. అసలు లిటరలీ 98% పీపుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అవెంజర్స్ అంటే చాలా ఇష్టం. నాకు అవెంజర్స్లో ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఈరోజు ఐరన్ మ్యాన్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మైన్ క్రాఫ్ట్లో ఐరన్ మ్యాన్ మూడ్స్. ఇదిగోండి, మన దగ్గర చాలా సూట్సే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సూట్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి డూమ్ సూట్ అయితే వచ్చింది. డూమ్ సూట్ అనేది ఒక మంచి సూట్ అనమాట. అది మన కొత్తగా అవెంజర్స్ మూవీలో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఒకసారి మాస్క్ ఓపెన్ చేద్దాం. అరే, మనం మూతి కనిపించలే కానీ కళ్ళు జుట్టు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ మూవ్ అయితే టెస్ట్ చేద్దాం. రే, ఏదైందిరా, ఈయన కిందకి దిగుతుండా? డబల్ ట్యాప్ చేద్దాం జంపు. అరే, నాకు అర్థం కావట్లేమి. ఇది ఎగురుతుండా లేకపోతే నార్మల్గా ఉంటుండా? ఒకసారి సర్వైవల్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను సర్వైవల్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు జంప్ని అయితే ట్రై చేద్దాం. ఈడేంద్ర డబుల్ మ్యాచ్లో కింద పడుతుండు. సర్లేంటి, మనకి 4 మూవ్స్ అయితే వచ్చినాయిగా. దాంట్లో ఫస్ట్ మూవ్ని అయితే టెస్ట్ చేద్దాం. దీని పేరేంటి? రిపల్సర్. అరే, ఇది బ్లూ కలర్ నార్మల్ చిన్న బీమ్ అయితే వస్తుంది. ఏమో అంత మంచిగా అనిపించట్లేదండి. ఇప్పుడు సెకండ్ మూవ్ని అయితే టెస్ట్ చేద్దాం. క్రౌచ్ నొక్కితే ఏమైంది? అరే, క్రౌచ్ నొక్కితే జూమ్ అవుతుండు. జావా ఎడిషన్లో ఉంటుంది అట్నే కంప్యూటర్లో. కానీ ఇక్కడ ఎందుకని క్రౌచ్ నొక్కితే జూమ్ అవుతుండు. ఓకే, క్రేజీగా ఉంది, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ని అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అరే, ఏదో వస్తుందిరా, హీరో విస్పర్స్ టు యూజ్ ఆర్క్ రియాక్టరా. అంటే ఒక నిమిషం, మనం క్రియేటివ్ మోడ్లోనే ఉందాం కదా, దాన్ని టెస్ట్ చేద్దాం. ARC, ఇదిగోండి ఆర్క్ రియాక్టర్ బ్లూ కలర్లో ఉందిగా, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఆర్క్ రియాక్టర్ని అయితే వేసుకుందాం. అరే, చుట్టూ ఏదో గాగుల్స్ లాంటిది వచ్చింది. అసలు ఇది ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ మూవ్ని అయితే టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను రిపల్సర్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి, దీని చుట్టూ ఒక ఎయిర్ లాంటిది వస్తుంది. సెకండ్ మూవ్, లేజర్ వదులుతుంది, లేజర్ బీమ్. ఓకే, లేజర్ బీమ్ వదులుతుంది, కానీ త్రాటుది ఏం లేదట్టుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం నెక్స్ట్ సూట్కి అయితే వెళ్దాం. ఎగురుతుండేడు. అరే, బాగుందిరా నిజానికి, బ్లూ కలర్ ఫ్లేమ్స్తో. ఓకే, ఇప్పుడు ఇది మన సెకండ్ సూటు. అరే, సెకండ్ సూట్ కూడా బాగుందిరా, కాకపోతే సేమేనా ఈ సూట్స్ అని. ఒకసారి ఫేస్ ఓపెన్ చేద్దాం. అరే పవర్స్ ఏం మారలేదు ఫ్రెండ్స్. అంత మంచి పవర్స్ కూడా ఇందాక వచ్చిన పవర్స్ లెక్కే ఉన్నాయి. ఆర్క్ రియాక్టర్ లెక్క ఉంటుంది అట్టుంది. నెక్స్ట్ సూట్కి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడి ఫ్లయింగ్ని చూస్తుంటే చూడండి, కాస్త మారింది. ఇదిగోండి, జంప్ కొడితే ఇట్ట దూకుతుండు. ఇప్పుడు నెక్స్ట్ సూట్కి అయితే వెళ్దాం. అమ్మయ్య, నేను చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇదిగోండి, మనోడు మామూలుగా ఎగరట్లేదు, వెనకాల కూడా బీమ్స్ అయితే వస్తున్నాయి, ఫైర్ లాంటిది. ఇక్కడ మన సెకండ్ సూట్ని అయితే టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ సూట్ అనమాట. ఓకే, ఇది కూడా సేమే అట్టుంది. రే, జస్ట్ కాస్త డిఫరెన్స్ రా, బాడీ మాత్రమే. ఇది కూడా అంత మంచిగా అయితే లేదు. నెక్స్ట్ సూట్కి అయితే వెళ్దాం. వీటి దాంట్లో నేను డిఫరెన్స్ చూసాం. మనకి ఆర్క్ రియాక్టర్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గానే వాడు బీమ్ వదులుతుండు. ఓకే, ఇది మన నెక్స్ట్ సూట్. రే, అసలు ఇది సూటారా? ఏముంది నా ఇది సూట్ అనడానికి? చుట్టూ ఏదో 2 ఐరన్ మొక్కలు పెట్టినట్టుంది. ఇది సూటారా? వీడి దగ్గర పవర్స్ కూడా సేమే ఉన్నాయి. నెక్స్ట్ సూట్కి వెళ్దాం. ఇది మన నెక్స్ట్ సూట్. ఇదిగోండి, మామూలు లేదు, పెద్దగా ఉంది. అంత పెద్దగా మారినాను రా. ఒకసారి ఫేస్ ఓపెన్ చేయి. అరే, ఫేస్ ఓపెన్ క్లోజ్ ఒకటేనా? రే, ఫేస్ అట ఓపెన్ అవుతుందిరా. నాకు తెలిసి మనోడు సగానికే ఉండిపోయినట్టుంది. మనోడికి కొత్త పవర్ ఏదో వచ్చింది, అది కూడా ఫైర్ది. ఇప్పుడు ఆ ఫైర్ని టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అరే, ఫ్లేమ్ త్రోవరా. ఫ్లేమ్ త్రోవర్ అని ఒక చిన్న మంట పెట్టి ఇచ్చింది ఏంద్రా? ఇది ఒక ఫ్లేమ్ త్రోవరా చెప్పండి? అది చావరా, చావు. ఓ, వీడి దగ్గర నుంచి ఏదో ఐటమ్ అయితే వచ్చింది. కంపోజిషన్ ఎదురైట్ అయితే కాదుగా. ఏంటిది? టైటానియం ఇంగట్ట. ఐరన్ ఇంగట్ విన్నా, గోల్డ్ ఇంగట్ ఉన్నా, టైటానియం ఇంగట్ ఏంద్రా? సరేలేండి, మనం నెక్స్ట్ సూట్కి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన నెక్స్ట్ సూటు. ఐరన్ మ్యాన్ ఆర్మర్ మార్క్ X అంట. ఓకే, ఇందులో కూడా వీడికి ఒక మూవ్ ఇవ్వలేదురా, 3 మూవ్స్ ఇచ్చిండు పాపం.
సర్లేండి. ఇది కూడా నార్మల్‌గా ఉంది. నెక్స్ట్ సూట్‌కైతే వెళ్దాం. ఓకే. ఇది నెక్స్ట్ సూటు. ఇది కూడా నార్మలే. ఇప్పుడు నెక్స్ట్ సూటు. ఓకే ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ సూటు. ఒరేయ్! ఇదిరా అసలైన ఐరన్ మ్యాన్ సూట్ అంటే. ఇది బావుంది. కాస్త కూల్ లుక్స్‌కి బావుంది. ఒకసారి దీంతో ఎగిరి చూద్దాం. ఒరేయ్! స్పీడ్‌గానే ఎగురుతుండు కదరా! ఇప్పుడు గాల్లోనే నెక్స్ట్ సూట్ అయితే టెస్ట్ చేద్దాం. వేసుకోరా. ముందులేదో వైట్ కలర్ వచ్చింది. ఇది కూడా సేమే. కాకపోతే వీడికి కూడా ఒక పవర్ అయితే ఇయలేదు. మొత్తానికి 4 పవర్లు ఉంటాయి. వీడికి ఒక పవర్ ఇయలేదు అంతే. ఓకే. వీడికి అది వచ్చింది. ఆర్క్ రియాక్టరు. సేమ్ పవర్సే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సూట్‌ని అయితే టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ సూట్ కూడా నార్మలే. ఇది కూడా నార్మలే. ఇప్పుడు ఈ ఆర్మర్‌ని చూడండి. మొత్తం మనోడు గోల్డ్ అనమాట. అయినా గోల్డ్ అంత బలంగా అయితే ఉండదుగా. ఐరన్ మ్యాన్‌కి ఎట్టా ఆలోచన వచ్చిందో ఏందోలేండి. నెక్స్ట్ సూట్‌ని టెస్ట్ చేద్దాం. ఇది నెక్స్ట్ సూటు. రెడ్ ఇంకా బ్లాక్ కాంబినేషను. ఫ్రెండ్స్ మీరు వీడిని చూసారంటే ఫ్రోజన్ ఐరన్ మ్యాన్ సూట్ అని ఉంది. కాకపోతే పాపం వీడికి ఏ పవర్ అయితే ఇయలేదు మనోడు. ఇదిగోండి క్రియేటివ్‌లో నడుస్తున్నా నార్మల్‌గా. పాపం మనోడికి ఏ సూటు ఏ పవర్ ఇయలే. నెక్స్ట్ సూట్ అయితే వెళ్దాం. ఇది మన నెక్స్ట్ సూట్. అరే యానిమేషన్ బాగుందిరా కాస్త. కాకపోతే ఇది కూడా నార్మలే. ఫ్రెండ్స్ ఈ సూట్ అయితే కాస్త పెద్దగా అయితే నాకు కొద్దిగా వింతగా అనిపిస్తుంది. ట్రై చేద్దాం. రేయ్! హల్క్ బస్టర్ వచ్చిండు. అసలు మామూలేదు ఈ సూటు. కాకపోతే కెమెరా యాంగిల్ మారట్లేదురా. అదొక మైనస్ పాయింట్ అయింది. ఓకే. కిందకి దూకుతుండు. రేయ్! బానే ఉంది. ఓకే. ఒప్పుకోవచ్చు. కాకపోతే ఈ మాత్రం యానిమేషన్ బాగానే యాడ్ చేసిండ్లేండి. ఓకే. మనకి 2 మూవ్స్ వచ్చినాయి. మనకొచ్చే 4 మూవ్స్‌తో పాటు ఫస్ట్ మూవ్‌ని అయితే టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నార్మల్‌గానే వస్తుంది చూడండి. కాకపోతే మనోడు 2 చేతులు పెట్టిండు. వాడిని యాడ్ చేయరా. వాడిని కాల్చురా. ఓకే. అంత మరి పవర్‌ఫుల్ లేదులే అండి. నార్మల్‌గా డ్యామేజ్ చేస్తుందనమాట. మనకి కొత్తగా 2 మూవ్స్ వచ్చినాయిగా. ఆ 2 మూవ్స్‌ని టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ వీడు నార్మల్ జంప్ చేసాకన్నా ఇంటూ 3 టైమ్స్ అయితే హైట్ ఎక్కువ జంప్ చేస్తుండు. ఓకే. ఇప్పుడు ఎగురుతున్నానులేండి. బాగానే చేస్తున్నాడు జంపు. ఫస్ట్ మూవ్‌ని టెస్ట్ చేద్దాం. ఇది మనోడి ఫస్ట్ మూవ్. ఒరేయ్! జస్ట్ తగిలితే వెనక్కి వెళ్తున్నా. అరేయ్! ఇది ఒక మూవ్ రా. జస్ట్ వాడు పంచ్ కూడా ఇయట్లేదురా సరిగ్గా. సరే సెకండ్ మూవ్ టేస్ట్ చేద్దాం. స్నో అంతా లేచింది. ఏంటి ఇప్పుడు నేను మైనింగ్ చేయొచ్చా? చేయలేదు మైనింగ్. ట్రై చేద్దాం. ఇదిగోండి చాలా కిందకి వెళ్తున్నాం మనం. అలానే కిందకు దువ్వుకుంటూ వెళ్దాం. ఎంత దూరం వెళ్తామో చూద్దాం. ఇదిగోండి మనం తవ్వుకుంటూ లాస్ట్‌కి డైమండ్స్ దాకా అయితే వచ్చినాం. మన దగ్గర కోల్ ఉంది, లాపిస్ ఉంది, ఐరన్ ఉంది, గోల్డ్ ఉంది. అరే ఇదేదో ఇంగట్ లాంటిది ఉంది. ఇదేంటి పర్పుల్ కలర్‌లో ఉంది. సరే ఇప్పుడు పైకెళ్దాం. ఓకే. మొత్తానికి పైకైతే వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సూట్‌ని అయితే టెస్ట్ చేద్దాం. అరే ఇదేందిరా హల్క్ బస్టర్ సూట్ బయటికెళ్ళట్లే. అంటే రాలేం మనం హల్క్ బస్టర్ సూట్ నుంచి. ఓకే. నేను నానా తిప్పలు పడిందిరా సూట్ నుంచి అయితే బయటకొచ్చా. ఇదిగోండి సూట్ బాగుంది. బ్లూ కలర్‌లో ఉంది. నా ఫేవరెట్ కలరు. కొత్త మూవ్ అయితే వచ్చింది. దాన్ని టెస్ట్ చేద్దాం. ఇది దీని కొత్త మూవ్. ఓకే. ఒరేయ్! ఏందిరా ఈ లేజర్లు? ఎన్ని లేజర్లా? ఒకసారి ఫ్రంట్ వ్యూలో చూద్దాం. ఇదిగోండి మనోడు చుట్టూ ఈ లేజర్ లాంటిది వచ్చింది. ఒక చుట్టూ సుపీరియర్ ఏదో ఉంది వెనకాల. వీటన్నిటిలోంచి కొన్ని అసలు లెక్కలేని లేజర్లు అయితే వస్తున్నాయి. ఒక్కో దాంట్లో 5 దాకా వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సూట్‌కైతే వెళ్దాం. ఓకే. ఇది నెక్స్ట్ సూట్ నార్మలే. ఓకే. ఒరేయ్! ఇదేదో లేజర్ లాంటిది వచ్చింది. పైన క్యాప్ అయితే లేదు. కాకపోతే బాగుంది. దీనికి 2 మూవ్స్ అయితే వచ్చినాయి. కొత్తయి అయి కూడా. దాన్ని టెస్ట్ చేద్దాం. ఇందాక మనకి బ్లూ ఐరన్ మ్యాన్‌కి వచ్చినందుకు వీడికి కూడా అట్టే లేజర్లు వస్తున్నాయి చూడండి. ఇంకో మూవ్ ఉందిగా దాన్ని కూడా టెస్ట్ చేద్దాం. ఇది ఇంకో మూవ్. ఏంటిది మామూలు రిపల్సరే. కాకపోతే 2 చేతుల్లోంచి వస్తుందనమాట. ఇది నెక్స్ట్ సూట్ నార్మలే. ఇది కూడా నార్మలే. ఏందిరా మరి కామెడీగా కార్టూన్ ఐరన్ మ్యాన్ దింపిర్రు. సర్లే అండి. కాకపోతే బ్లూ కలర్ ఫ్లేమ్స్ అయితే వస్తున్నాయి. దీనికి కూడా సేమ్ మూవ్సే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి. ఇంకొక మంచి కొత్త వీడియోతో మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.